హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇలా అయితే చిన్న ముగ్గు వేసి అందులో అయితే కలర్స్ వేసానండి. నా చిన్నప్పుడు అయితే ఇలా కలర్స్ ఉండేవి కాదు, అందులో పువ్వులు అయితే వేసేవాళ్ళం అండి. హ్యాపీ న్యూ ఇయర్ పేర్లు చెక్కున్న తర్వాత అందులో పువ్వులు అయితే వేసుకునేవాళ్ళము. అలాగే ముగ్గులు పెట్టి ముగ్గుల్లో కూడా పువ్వులే వేసేటోళ్ళం అండి. రంగులు ఉన్నాయి కానీ మాకు పల్లెటూరు వల్ల ఎవరు పెద్దగా రంగులు అయితే వేసేవారు కాదండి. ప్రతి వాళ్ళ ఇళ్లలోనే సీజన్ బంతిపూలు సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్లలో బంతిపూలు పూసేవి, అవన్నీ వేసేవారు అనమాట. అదే ఇప్పుడైతే అలాంటి పల్లెటూరుల్లో కూడా చాలా బాగా వేస్తున్నారండి. అక్కడ కూడా పెద్ద పెద్ద టౌన్లో ఉన్న కన్నా ఎక్కువగానే ఉంటూ ఉన్నాయి. అంతగా మారిపోయిందండి. నా చిన్నతనంలో అయితే అసలు డబ్బులు కూడా ఉండేవి కాదండి. ఎక్కడన్నా ఉన్నా తెచ్చుకుందామన్నాని. ఇప్పుడు కాలంలో అయితే అలా కాదండి, పిల్లలు ఇవ్వకపోయినా ఒప్పుకోరు. ముగ్గు వేసేసిన తర్వాత 12 వరకు అయితే మెలకుగా ఉన్నామండి. చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పానండి. అలాగే మా పిల్లలకి, అలాగే నా చిన్ననాటి ఫ్రెండ్స్కి, అలాగే మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఫోన్ ద్వారా తెలియచేసామండి. ఇవన్నీ అందరూ కామన్గా చేసేవే కానీ ఎవరి తృప్తి వాళ్ళది కదండి. అలా ఒకరికొకరు పలకరించుకుని అలా చెప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుందండి. రోజు కన్నా ఈ రోజు మంచు అయితే చాలా ఎక్కువగా పడిందండి. మనుషులు కూడా కనిపించేవాళ్ళు కాదు. ఈ నూతన సంవత్సరాన్ని చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారండి. వాళ్ళు చేసుకున్నట్లుగా మనం చేసుకోలేదు అనుకోవడం కాదు, కానీ మనకున్న దాంట్లో మనకు నచ్చినట్లుగా మనం చేసుకోవడంలోనే ఆనందం ఉంటుందండి. ఇవన్నీ అవి పడుకునేసరికి 1 o'clock అయితే అయిందండి. ఉదయాన్నే లేచి స్నానాలు చేసేసిన తర్వాత వేడివేడిగా అయితే ఇడ్లీ పెట్టుకున్నామండి. వేడి ఇడ్లీతో కమ్మని కొత్తిమీర చట్నీ అయితే చేశానండి. మా అబ్బాయి నేనైతే తినేసాం. మా ఆయన అయితే నైట్ అంతా ఫ్లవర్ షాప్ కాబట్టి అక్కడ వర్క్ ఉంటుందండి, రాలేదు. ఈ న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ అయితే చెయ్యండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నూతన సంవత్సరంలో సబ్స్క్రైబ్ అవ్వండి.